అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. ఒకవైపు హీరోగా చేస్తూనే మీరు ఒక స్ట్రాంగ్ విలన్ క్యారెక్టర్ కూడా వస్తే యాక్సెప్ట్ చేస్తారు. ఒక పెద్ద హీరో ఇప్పుడు అస్సలు కాదు. నాకు పెద్ద హీరోనా చిన్న హీరోనా కాదు, నా పాత్ర దాని తాలూకా నిడివి ఎంత ఉంది, ఈ కథకు నేను ఉపయోగపడతానా పడనా, మనకు అదే కావాలి. దాని వేలోనే వెళ్తున్నాను నేను. నాకు ఇక్కడ పెద్ద హీరో చిన్న హీరోనా నో 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 నో. ఆ కథలో దమ్ము ఉంది, ఈ కథ ఖచ్చితంగా నిలబడుతుంది, నా మనస్సాక్షి కనిపిస్తే మాత్రం ఒక పావులాట ఇటైనా చేస్తాను, సవాల్ లేదు. వచ్చాయి అలాంటి సినిమాలు కథ పోయే కదా చేస్తున్నాను ఇప్పుడు. కమిట్ అయ్యారు. నెక్స్ట్ వచ్చి లేదు లేదు, ఆ 8 కథలే నడుస్తున్నాయి. అందులో 4 అయిపోయినాయి, దీంతో ఇంకో 4 ఉన్నాయి, 4 నడుస్తున్నాయి. నెక్స్ట్ వచ్చి ఓకే, అందులో లెనిన్ ఒకటి. ఓకే, విలన్ లెనిన్లో కాదు తెలీదు, అతనేంటో తెలీదు, నాకు తెలీదు. వెండి తెర మీద మీరు చూడాల్సిందే. ఓకే, ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అంతే. అది ఇంత ముందు చేసిన దానికి సంబంధం లేకుండా కాదు, సంబంధం లేకుండా ఈ క్యారెక్టర్ నాస్టాలజిక్గా కనపడింది అందరికీ, చాలా మందికి. ఓకే, వాళ్ళ ఊళ్ళల్లో అలా ఉన్నాడు కదా అమ్మా, రకరకాల వేరియేషన్స్ ఉంటాయి ఆ పాత్రలో. ఓకే, అంటే మీరు పర్ఫార్మెన్స్కి స్కోప్ చూసుకుంటున్నారా, లేకపోతే క్యారెక్టరైజేషన్ స్ట్రాంగ్గా ఉండాలి అంటే ఒకదాని కూడా సంబంధం ఉండదు? వీటితో పాటు ఈ సినిమా కథ జనాన్ని జస్టిఫై చేస్తానే నా పర్సనల్ ఒపీనియన్ కూడా లెక్కేసుకుంటున్నా. నా పర్సనల్ అభిప్రాయాన్ని, ఈ సినిమా వెళితే, ఈ సినిమాకి క్యారెక్టర్ ఉపయోగపడితే ఈ సినిమా ఎంత బాగా వెళ్తుంది, నడిపించాడు రా క్యారెక్టర్ని, సినిమాని, ఇలాంటి ఆశపడుతున్నా. ఎంతవరకు వస్తుందో చూసి చేస్తున్నా. ఓకే, అంటే మోర్ డిజర్వ్, అంటే ఇంకా మంచి పాత్రలకు శివాజీ డిజర్వ్ అనేది చాలా మంది కామెంట్స్ కింద చూస్తుంటాం. నేను అనేది మంగపతి ఇలాంటి క్యారెక్టర్ తర్వాత ఇలాంటి స్ట్రాంగెస్ట్ క్యారెక్టర్ ఉన్నాడు మనకు, అండర్ రేటెడ్ యాక్టర్ అని. నిజం, మీరు కోట్లు ఇచ్చే ఏ యాక్టర్ కన్నా, బయట నుంచి తీసుకొచ్చి ఏ యాక్టర్ల కన్నా నేను తక్కువ కాదు, అంతకు మించి చేయగలను నేను అనే నోట్ అయితే తీసుకెళ్ళగలుగుతాను. వెళ్ళింది ఆల్రెడీ అందరికీ. అది ఇది నాకు ఇచ్చిన వరాన్ని చెప్తున్నానే తప్ప భగవంతుడు నా అహంకారాన్ని కాదు. అది నా అదృష్టం, నాకు అటువంటి స్కిల్ ఇచ్చాడు భగవంతుడు, అంతే. ఈ సినిమాలో వచ్చేసరికి అంటే లయ గారిని తీసుకోవాలి అంటే మీది హిట్ పేరు అన్న, అది తీసుకోవాలని ఐడియా డైరెక్టర్దన్నా, అంటే ఈ క్యారెక్టర్కి లయ గారు బాగుంటారు అని చెప్పేసి నేను చెప్తే అతను బాగానే ఉంటారు సార్ అన్న. ఈ సినిమాల పాత్రల విషయంలో మాత్రం తను సూచించినవి సరిపోతారు, కానీ నాకు కావాల్సిన దాన్ని ఎన్హాన్స్ చేసేవాళ్ళు కావాలి. అది నేనే గట్టిగా డెసిషన్ తీసుకున్నా. ఓకే, అంటే దానివల్ల బడ్జెట్ పెరుగుద్ది. తను ఒక మంచి కథ తీసుకొచ్చాడు, దాన్ని మనం జాగ్రత్తగా ప్రజెంట్ చేయాలి అనే దాంట్లో. అలాగే లయని కూడా ఎందుకు అనుకున్నానంటే, ఇప్పుడు నేను సినిమా చూసిన తర్వాత చెప్పి ఎవరిని పెట్టాలి నేను ఆ పాత్రకి? లేదు, లయ గారే కరెక్ట్ అనిపించింది. అది ఎందుకంటే మా ఇద్దరిది డెఫినెట్గా యూనిక్ పేరు. కొంతమంది ఆర్టిస్టులకి, హీరోలకి కొంతమంది యూనిక్గా ఉంటారు. సో అలాంటి పేరు ఇప్పుడు ఏ అమ్మాయిని పెట్టి నేను, ఆ అమ్మాయి నన్ను ఏయ్ అంటే అది జనము దాంట్లో ఇన్వాల్వ్ అవుతారా? ఇవన్నీ లెక్కలే కదా. అందుకని లయ కరెక్ట్ అని ఫిక్స్ అయ్యి చేసింది, అంతే. ఎలా ఉంటుందంటే ఆ క్యారెక్టరైజేషన్ లయ ముందు మీరు ఎప్పుడు చూడని లయ. అదే నిన్న సూర్యకాంతం అన్నా కదా, ఎప్పుడు అందరు నన్ను ఏడిపిస్తుంటారు, ఈ సినిమాలో నేను ఏడిపిస్తాను అందరిని. ఇది అంటే ఏంటన్నా, ఎలా అంటే మిమ్మల్ని ఏడిపిస్తుంటుందా సినిమాలో? అలా ఏం నేను చెప్పలేను మధు, నీకు నువ్వు చూసి ఎంజాయ్ చేయి అంతే. ఓకే, రేపు 5వ తారీఖు నాడు ప్రీమియర్ వేస్తారు కదా మీకు షో. ఓకే, అవి చూసి నువ్వు ఎంజాయ్ చేయి. ఓకే, చేసి నాకు కాల్ చేయి. ఓకే, ఎందుకు పెట్టాననేది నువ్వే చెప్పు నాకు. ఓకే, యాజ్ ఎ ప్రొడ్యూసర్గా
చాలా అంటే చాలా గ్యాప్ తర్వాత చేశారు. ఏంటన్నా ఎలా ఉంది ఎక్స్‌పీరియన్స్? టఫ్‌గా అనిపించిందా? అంటే చాలా మారిపోయాయి. చాలా సినిమాలే ఏమీ మారలేదు అంటే మధు. ఎక్స్‌పెన్సివ్. అంటే బడ్జెట్ గానీ అంటే కాలానికి తగ్గట్టు పెరిగిందే తప్ప టెక్నికల్గా మనం బాగా స్పెండ్ చేయాలనుకుంటే తప్ప పెద్దగా మార్పు ఏం కనపడలేదు మధు నాకు. ఎలాగైతే ఆర్టిస్టుల రేట్లు పెరిగినాయో, ఎలాగైతే మిగతా టెక్నీషియన్ రేట్లు పెరిగినాయో, మార్కెట్లో రేట్లు కూడా మనకి డైలీ లైవ్లీహుడ్కి ఎలాగైతే మార్పులు వచ్చినాయో అలాగే వచ్చింది అంతే. పెద్ద మార్పు ఏం కనపడలా నాకు. ఒకటి మధు, అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా మనం దగ్గరుండి చూసుకుంటే మన బిడ్డ ఎలా ఉంటుందో, మనం దూరంగా ఉన్నప్పుడు ఎలా ఉంటుందో, ఆ రెండింటికి డిఫరెన్స్ మనకి ఎలా తెలుస్తుందో సినిమా కూడా అంతే మధు. ఓకే. యాజ్ ఎ ప్రొడ్యూసర్ మొత్తం దగ్గర నుంచి చూసుకునేవారన్నా? లెక్కలు, బడ్జెట్ అంతా అన్నీ ప్రతిదీ. అన్నీ సాయంత్రం ట్రాన్స్ఫర్లు చేసే వరకు ఈ సినిమాకి అంతా కూడా ఏ సినిమాకైనా ఇప్పుడు అన్ని సినిమాలకు వైటేలే. బ్లాక్ బయట మాట్లాడుకునే లేదు అసలు. యూట్యూబ్ న్యూస్ మొత్తం లాగా వైటే, మొత్తం వైటే. ఏం లేదు. కోట్లు ఇవన్నీ ఏం లేవు, అన్ని అబద్ధాలు. కానీ ప్రతిదీ అన్నీ తానే అంటారు కదా, లెక్కలు, అకౌంట్స్ ఏముంది మాతో ఒక ఫోన్లో అన్నీ ఉన్నాయి. అవును, నువ్వు స్పెండ్ చేయాల్సిన టైం మాత్రం అంతే. ఏ రోజుతో ఆ రోజే. నాకు డబ్బులు నాకు షెడ్యూల్ వారీగా నాకు ఇచ్చేవాళ్ళు ఉన్నారు రెడీగా, వచ్చి టంగన పడతాయి బ్యాంకులో అకౌంట్. నేను ఎందుకు ఆలోచించాలి? నాకు ఆ ప్రెషర్ లేదు. సో కాబట్టి నాకు ఇష్టమైంది మనం ఎంత పే నేను చేస్తాం కదా కదా నాకు ఇష్టం. ఇప్పుడు కొంతమంది కొండలు పెద్ద పెద్ద కొండలు ఎక్కడం ఇష్టం. ఒరే ఎందుకు రా, వాడెవడో మన ఎక్కాడు ఏమీ లేకుండా టపా ఎక్కెళ్ళి పైకి, ఒరే నీకేం మాయరాకురా, అంత ఎందుకు ఎక్కావురా, చచ్చిపోతావురా అని అనుకున్నా నేను. కానీ కాదు, వాడికి అది ప్యాషన్. అలాగే మనకి పెయిన్ ఉన్న సినిమా అంటే ప్యాషన్, ప్లెజర్. అంటే వర్కింగ్ డేస్ పెరగటం, బడ్జెట్ పెరగటం, చిన్న చిన్నవి ఉంటాయి కదా, సహజంగా ఉంటాయి. అదేం పెద్ద మ్యాటర్ కాదు. అదే నేను అనేది, అదే జాగ్రత్త. ఎలా తగ్గించాలి, ఏం చేసుకోవాలి, ప్రతిదీ. అబ్బాయి ఒకే పేమెంట్ ఇస్తాను, ఎంతకు చేస్తాను, ఇదిగో ఇంతవరకే ఇవ్వగలను నేను, ప్లీజ్. ఇలా చేసుకుంటే ఎప్పుడు ఉంది ఇది సినిమా ఇండస్ట్రీ. నేను వచ్చిన 30 సంవత్సరాల క్రితం ఎలా ఉందో ఇప్పుడు కూడా ఇదిగో అంత కాదు, ఇదిగో ఇంత, ఓకే ఇదిగో తీసుకెళ్ళి ఇప్పుడే. సో ఆ డిఫరెన్స్ చాలా కనపడుద్ది మధు. ఓకే, మనకు తెలియకుండా చాలా కనపడుద్ది. ఈ సినిమా మీరు ప్రొడ్యూసర్ అవ్వటం వల్ల మీకు వచ్చిన అడ్వాంటేజ్ కానీ కంఫర్ట్ కానీ ఎలా? అంటే ఇది వేరే ప్రొడ్యూసర్ అయితే వేరేలా ఉండేదేమో, మీరు అవ్వటం వల్ల బడ్జెట్ కానీ సినిమాని ఆ డైరెక్టర్ ఎలా అనుకున్నాడో అంతకన్నా బెటర్గా ఎక్కించగలిగా. ఇంకో ప్రొడ్యూసర్ అయితే అంత నేను ఫోర్స్ చేయగలిగేవాడిని కాదేమో, అంత పెద్ద పెద్ద ఆర్టిస్టులను పెట్టగలిగేవాళ్ళు కాదేమో. ఇదిగోండి ఇంతే కదా వాళ్ళు ఇచ్చారు మనకి, కనీసం నేను పనిచేసినందుకు నాకు ఎంతో కొంత ఉండాలి కదా ప్రొడ్యూసర్గా. ఇవన్నీ మాట్లాడుకుంటే స్క్రీన్ మీద మనకు కనపడేది చాలా తక్కువ అనిపించింది. అది జరుగుండేది. ఇంతకుముందు మీరు షూటింగ్ చేసేటప్పుడు ఇప్పుడు రీసెంట్ కాకుండా ఇంతకుముందు మీరు చేసినప్పుడు ఈ గ్యాప్ మధ్యలో, అప్పుడు మీరు మీ కెరీర్ తొలినాళ్ళలో రిలేషన్స్ బాగుండేవి. అంటే క్యారవాన్లు ఉండేవి కావు, అందరూ కూర్చొని చెట్ల కింద మంచిగా కబుర్లు చెప్పుకుంటూ తినేవాళ్ళు. ఇప్పుడు అది కనిపించిందా అసలు? లేదు రిలేషన్స్ అనుగుణంగా మనం కూడా మారాలి, తప్పదు. కానీ ఏంటంటే అంటే అన్ని ఆ బ్యూటిఫుల్ చిన్న మూమెంట్స్ కనపడే హాయ్ హలో బాయ్ బాయ్, కాసేపు ఏం సినిమాలు చేస్తున్నావు, ఎన్ని చేస్తున్నావు, ఇంకా కొంచెం దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఆలోచనలో వెనక్కి కలిసిన వాళ్ళు అంతే. ఇంతకుముందు అలా ఉండేది కాదు. ఎవడైనా చెడ కూర్చోవాల్సిందే, చెట్టు కింద అందరూ మాట్లాడుకోవాల్సిందే, అందరూ ఏం నిత్యమని చూసుకొని తినాల్సిందే. ఇంటికాడి నుంచి వచ్చి తొక్కవాళ్ళకి సరే ఈ క్యారేజ్ పక్కన పెట్టి పోయి బ్రహ్మానందం గారి దగ్గర కూర్చొని ఆయన కొర్రలన్నం తెచ్చేవాడు ఒకసారి చెప్తున్నా. సో ఇలాగా అదే ఎప్పుడు కదా దోస్ గోల్డెన్ డేస్. ఇది మన తర్వాత కూడా ఉంటుంది. ఇంకోటి ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేదానికి కూడా వాళ్ళు కూడా అంటారు అవి గోల్డెన్ డేస్ అని మాట్లాడతారు ఇప్పుడున్న యంగ్ హీరోలు. అంతే, కాలానుగుణంగా అన్నీ మారుతుంటాయి మధు.
మనం అక్కడ ఆగకూడదు, అది నేను అనేది. అవన్నీ ఇదివరకు భలే ఉండేది, ఇదివరకు ఉంటే మరి ఇదివరకు నానుండేవాళ్ళు ఇప్పుడు లేడు, ఏం చేస్తాం, నేచర్. ప్రతిదానికి మనం ఇవాల్వ్ అయిపోతూ ఉండాలి. అంటే ఫస్ట్ ఈ సినిమా థియేటర్ అనుకున్నారు, ఓటీటీ అన్నారు, తర్వాత ఓటీటీ నుంచి మళ్ళీ థియేటర్కి వచ్చింది. అంటే మీకు ఇప్పుడు ఓటీటీలో అన్నప్పుడు ఫీలింగ్ ఎలా ఉండేది, ఇప్పుడు థియేటర్కి వస్తున్నప్పుడు ఫీలింగ్ ఎలా ఉంది, వాట్ డిఫరెన్స్ ఏంది? థియేటర్ ఎక్స్పీరియన్స్ మిస్ అయ్యామనే ఫీలింగ్ తప్ప ఎప్పుడు కంటెంట్ మీద పెద్ద ఆలోచన ఏం లేదు. ఇప్పుడైనా అంటే నర్వస్నెస్ ఎలా, జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారు? ఏం లేదు మధు, రేపు ఇది సినిమా హిట్ అయిన తర్వాత మీకు చూపిస్తా. అనిల్ పెట్టిన మనం మెసేజ్, రోజు చూస్తుంటాము. అనిల్ పెట్టిన మెసేజ్, అవునా? ఓకే. సినిమా హిట్ అయినా చూపిస్తా, ఎక్కడైనా బ్లాక్ బస్టర్ ఇది. సో కాబట్టి ప్రాబ్లం లేదు. నేను అడిగాను, అబ్బాయి నా కోసం ఏం చెప్పట్లేదుగా, అస్సలు 1% కూడా ఆలోచించొద్దు. ఎందుకంటే ఒకవేళ ఇబ్బంది అయిద్ది అనుకుంటే అన్నయ్య నష్టపోతావు ఎందుకు అని చెప్పేంత చనువు ఉంది, మంచి మనసు ఉంది అతనికి. నువ్వు బాగుండాలన్నయ్య వద్దు అని చెప్పేస్తాడు. ఒక రకంగా తను నా సినిమా చూడటం నా అదృష్టమే. అదృష్టం అంటే సినిమా బలంగా కోరుకుంటుంది థియేటర్కి వెళ్ళాలి, ఎందుకంటే మొదలుపెట్టింది ఆ వైబ్రేషన్తో మొదలుపెట్టాం మనం. సినిమాకి ఏం కావాలో అది ఎత్తుక్కున్నదని చెప్పారు నేను. అంతే. ఓకే. ఏంటంటే ఈ సినిమా ఎక్స్పీరియన్స్ ఫ్యూచర్లో ఇంకా సినిమాలు ప్రొడ్యూస్ చేయాలనే ఎంకరేజ్మెంట్ ఇచ్చిందా? అలా ఏం లేదు మధు, నేను ఎప్పుడు నాది కాకపోయినా నేను మ్యాక్సిమం తొందరగా కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. ఎవరు ప్రొడక్షన్ అయినా మందే అనుకొని పనిచేస్తాను మనం. నాకు హడావుడిగా నేను అదే చెప్పా కదా, నాకు ఆ కంగారులో లేను మధు నేను. అలా అయితే డబ్బుల కోసమే కదా అంత హడావుడి పడాల్సిందే. అలా అయితే నేను యాక్టింగ్ చేసుకుని నాకు చాలా వచ్చేస్తాయి. అవును, ప్రాబ్లం లేదు కదా. అలా కాదు, మంచి కథ దొరకాలి, ఇది ఆడుద్ది అనాలి, అది లవ్ స్టోరీ అయ్యి ఉండాలి. వాడు నాకు లవ్ స్టోరీలు చేయాలని కోరిక, పిల్లల్ని పెట్టి యంగ్స్టర్స్ని పెట్టి లవ్ స్టోరీలు చేయాలని చాలా నువ్వు వెతుక్కుంటే మన రికార్డింగ్స్ చాలా ఉంటాయి. నేను చేయాలి, సినిమా తీయటం అనేది ఒక ఆర్ట్, అది ప్యాషన్ నాకు. ఎప్పుడన్నా అంత గొప్ప స్క్రిప్ట్ భలే ఉంది, ఇది లవ్ స్టోరీ తీస్తే అంటే అప్పుడు కొత్త పిల్లల్ని పెట్టి తీస్తా. అంతే తప్ప మనం ఇది ఒక ఉద్యమంలాగా పెట్టుకోను. ఓకే. నచ్చాలి, అంత కనపడాలి, దాంట్లో మనం దగ్గరుండి చేసే టైం ఉండాలి. అంతేగాని ఒకవేళ ఎవరైనా బయటోళ్ళు వచ్చి నాతో హీరోగా సినిమాలు చేయాలనుకుంటే కామెడీ స్క్రిప్ట్ అయితేనే చేస్తా. ఓకే. నాకు వేరే వద్దు. లేదు, ఇది నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో పేరు వస్తుంది అని అది నేను ఫీల్ అయితే అప్పుడు చేస్తా. డబ్బులు రావాలి, అది రావాలి ప్రొడ్యూసర్కి, అప్పుడు చేస్తా. లేదంటే మనము మన స్ట్రెంత్ కామెడీ సినిమా అనేది అయితేనే చేస్తాను. నువ్వు తీసుకొచ్చి నా కూతుర్ని ఎవరో ఇబ్బంది పెట్టారు, లేదంటే నా కూతుర్ని అమానుషంగా చంపేశారు, ఇవి రోజు చేస్తే బాగోవు. ఆడియన్స్కి కావాల్సింది ఎంటర్టైన్మెంట్. ఎప్పుడన్నా ఒక్కసారి అయితే అది మరీ డిమాండ్ చేస్తుంది, అద్భుతంగా ఉంది అని అంటే తప్ప ఫాదరు డాటరు, ఫాదరు సన్ను, ఇవి ఎక్స్ట్రాడినరీగా ఈ క్యారెక్టర్ వల్ల సినిమా నిలబడిద్ది, పేరు గట్టిగా వస్తుంది అనుకుంటే అప్పుడు ఆలోచిస్తా తప్ప ఇది ఖచ్చితంగా కామెడీ అయితేనే చేస్తా. లేకపోతే మన కోసం చాలా క్యారెక్టర్లు రాస్తున్నారు, దాన్ని ఎందుకు వదిలేయాలి? అసలు అద్భుతమైన పాత్రలు రాస్తున్నప్పుడు అవి చేయకుండా హీరోగానే అని ఎప్పుడూ లేము, అప్పుడు లేము, ఇప్పుడు లేము. చూసావు కదా, హీరోగా చేస్తానే ఉన్నాం, పక్కన జల్సా అన్నాం, హీరోగా చేస్తానే ఉన్నాం, ఖుషి అన్నాం, హీరోగా చేస్తానే ఉన్నాం, ఇందిరా చేశాను. సో ఎప్పుడు తులసి చేశాను, హీరోగా చేస్తానే ఉన్నాను. సో నాకు అన్నీ కావాలి. నాకు అన్నీ కావాలి అని అంటే
రకరకాల పాత్రలు వచ్చినాయి అనుకో, ఆ పాత్రల తాలూకు ఆ జ్ఞాపకాలు నెక్స్ట్ తరాలు గుర్తు చేసుకోవాలి. నేను బలంగా కోరుకుంటా ప్రకృతిని కూడా. గొప్ప నటుడిగానే చనిపోవాలి. అంటే కథలు వినటం అంటే యాజ్ ఎ ప్రొడ్యూసర్కి కావచ్చు, ఆర్టిస్ట్కి కావచ్చు, కథలు వినటం కానీ దాన్ని చూస్ చేసుకోవటం కానీ, అంటే ప్రొడ్యూస్ చేసుకోవాలని ఒక యాంగిల్, ఒక సాధారణ ప్రేక్షకులా ఆలోచించాలి. సినిమా మీ క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకోవాలన్నా ఆ కథలు. సో అంటే అది ఆ సెలెక్ట్ చేసుకోవడం టఫ్ అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఆడియన్స్ మైండ్ సెట్ మారింది. వచ్చే ఏం మారలేదు మధు, నేను నమ్మను అది, ఎన్ని అబద్ధాలు. అంటే ఓటీటీ వల్ల, ఒక నిమిషం చెప్తాను. ఓటీటీ వల్ల మొన్న సంక్రాంతికి వచ్చిన సినిమాలు ఆడియన్స్ పర్సెప్షన్ మారి ఆడిన సినిమాలు అయ్యి లేదు, ఎంటర్టైన్మెంట్ సినిమాలన్నీ. అది మధు, సినిమా ఈజ్ ఆల్ అబౌట్ ఎంటర్టైన్మెంట్, సినిమా ఈజ్ ఆల్ అబౌట్ ఎమోషన్. అది బాహుబలి అయినా, అది పుష్ప అయినా, అంతే. ఎంటర్టైన్మెంట్, ఎమోషన్, ఇదే ఇండియన్ సినిమా. ఇంతకు మించి మారిన దృక్పథం ఇవన్నీ టెక్నాలజీ ఒక్కటే మారింది. ఈ ఇండియన్ బ్లడ్, ఈ ఇండియన్ జీను, ఆ కల్చరు, ఆ విధానాలు ఏవి మారవు మధు. మన తర్వాత తరాలు ఇలాగే ఉంటాయి. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.